హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకు అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థని తీసుకొచ్చింది. ఈ వాలంటీర్లు ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండేవాడు. ఈ 50 కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వంతో ఉండే ప్రతి అంశాన్ని ఆ వాలంటీర్ పర్యవేక్షించేవాడు. ఆ వాలంటీర్ ఆ 50 కుటుంబాలకు సంబంధించిన బాగోగులు ప్రభుత్వం వైపు నుంచి చూసేవాడు. ఆ 50 కుటుంబాలకు వాలంటీరే ప్రభుత్వంగా ఉండేవాడు. ఆ 50 కుటుంబాలకు పెన్షన్‌లు ఇవ్వడం కావచ్చు, ఆ 50 కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వంలో ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్‌కమ్ సర్టిఫికేట్ పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, పొజిషన్ సర్టిఫికేట్ కావాలన్నా, ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలన్నా, సో ఆ కుటుంబంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ప్రభుత్వాన్ని అప్రోచ్ కావడానికి సంబంధించిన ఏ అంశమైనా త్రూ వాలంటీర్ జరుగుతూ ఉండేది. సో ఇంట్లో కూర్చొని ప్రభుత్వంతో వాలంటీర్ ద్వారా పని చేయించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా. ఏం కావాలన్నా ఇంటి దగ్గరికే వచ్చింది. రేషన్ బియ్యంతో సహా ప్రభుత్వ సేవలన్నీ ఇంటి దగ్గరికే వచ్చాయి. ప్రతి ఇంటికి డాక్టర్ కూడా వచ్చేవాడు. ప్రతి ఇంటికి డాక్టర్ వచ్చి చెక్ చేసి మెడిసిన్ కూడా ఇచ్చేవాడు. సో ఆ స్థాయిలో పౌర సేవలు ఇంటి వరకు చేర్చే ప్రయత్నం అప్పటి సర్కార్ చేసింది. సో అలా చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వానికి సంబంధించిన సర్వీసెస్‌ని మాత్రమే కాకుండా 50 ఇళ్లకు ఒకరుగా ఉన్న వాలంటీర్లు ఆయా కుటుంబాలకు సంబంధించిన ఇతరత్రా సమస్యలేమైనా ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో ఒకడిగా, ఇంట్లో కుటుంబ సభ్యుడిగా, పెద్దవాళ్ళైతే మనవడిగా, చిన్నవాళ్ళైతే సోదరుడిగా వాళ్ళకి సంబంధించిన పనులన్నీ చేసి పెడుతూ ఉండేవారు. సో అలా ఎవరికైనా చిన్న హాస్పిటల్‌లో ఏమన్నా పనున్నా, మెడికల్ షాప్ దగ్గరికెళ్ళి మెడిసిన్స్ తీసుకురావాలన్నా, ఇంకేదైనా చిన్న చిన్న పనులుంటే కూడా వాలంటీర్లు చేస్తూ ఉండేవారు. అలా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తలలో నాలుకలా మారిపోయారు ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు. ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. వాలంటీర్లు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరు ప్రశంసించడం చూసాం. అదే సమయంలో అప్పుడు కొంతమంది వాలంటీర్ల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి, వాలంటీర్లు ఇంట్లో మనుషులు లేనప్పుడు వచ్చి తలుపులు కొడుతున్నారు అంటూ మాట్లాడడం కూడా చూసాం. అలా మాట్లాడిన వాళ్ళు వాలంటీర్లు మహిళల్ని అక్రమ రవాణా చేయడం కోసం పనికొస్తున్నారు, 30,000 మంది మహిళల అక్రమ రవాణాలో వాలంటీర్ల పాత్ర కూడా ఉంది అని మాట్లాడిన వాళ్ళు, ఇంట్లో పురుషులు లేనప్పుడు వచ్చి తలుపులు కొడుతున్నారని మాట్లాడిన వాళ్ళు కూడా ఎన్నికల సమయానికి, ఎన్నికలకు ముందు వచ్చిన ఉగాది పండగ రోజు ఉగాది పంచాంగం విని, ఉగాది పచ్చడి తిని వాలంటీర్లకు ఒక తీపి కబురు చెబుతున్నాము, వాలంటీర్ల వ్యవస్థని మేము తీసేయట్లేదు అని చెప్పారు. సో ఆ మాట వాళ్ళు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆ స్థాయిలో వాలంటీర్ల ద్వారా సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయి కాబట్టి వాలంటీర్లని తీసేస్తామన్నా, వాలంటీర్ల వ్యవస్థ లేకుండా చేస్తామన్నా, వాలంటీర్లకు వ్యతిరేకంగా మనం మాట్లాడినా రాజకీయంగా నష్టం జరుగుతుందనే భయంతో ఆ నాయకుడు చేసిన ప్రకటన. అంతేకాదు కూటమి అధికారంలోకి వస్తే 5,000 ఉన్న మీ జీతాన్ని 10,000 రూపాయలు చేస్తామనే ప్రకటన కూడా అప్పుడు చేశారు. ఆ హామీ కూడా ఇచ్చారు. తీరా ఎన్నికల్లో ముగిసిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి టైంలోనే రద్దు చేశారు. కాబట్టి మేము ఇప్పుడు ఏం చేయలేము, జీతాలు పెంచడం కాదు, అసలు మీ ఉద్యోగాలే లేవు అంటూ 2,00,000 మందికి పైగా వాలంటీర్లను రోడ్డున పడేసింది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్. సరే ఆ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వాలంటీర్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని కూటమి సర్కార్లోని పార్టీలన్నీ సమర్థించాయో లేదో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం చాలా మంది సమర్థించారు. వాలంటీర్ల వల్ల మేము ఓడిపోయినాం, మా అధికారాలంతా వాలంటీర్లకు ఇచ్చారు, వాలంటీర్ల వ్యవస్థ వద్దు అని ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ సంబంధించిన నాయకులు మాట్లాడడం చూసాం. అందుకోసమే వాలంటీర్లను ఎందుకు తొలగించారని అంటూ గట్టిగా వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు పొద్దున మేము వస్తే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థను పెడతామనే మాట మాట్లాడలేకపోతోంది. సో వీటన్నిటి మధ్య పార్టీలు ఏమైనా మాట్లాడుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మాత్రం వాలంటీర్లను గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కేవలం పెన్షన్లు ఇవ్వడం కోసమే కదా వాలంటీర్లు, మేమే ఇల్లు ఇస్తామంటూ ముఖ్యమంత్రి ప్రతి నెల 1వ తారీఖు ఆయన వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పిస్తున్నారు. కొంతమందికి ఇంటికి తీసుకెళ్ళి వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళి సచివాలయం దగ్గర పెన్షన్లు తీసుకుంటున్నారు. సో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇబ్బంది ఏం కనపడట్లా పెద్దగా. కానీ పెన్షన్లు మాత్రమే కాదు వాలంటీర్లు చేసింది, పౌర సేవలు కూడా అందించారు. ఆ కుటుంబానికి సంబంధించి ప్రభుత్వంలో ఏ సర్టిఫికేట్ కావాలన్నా వాలంటీర్ల ద్వారా నడిచేది. ఆ కుటుంబానికి సంబంధించి ప్రభుత్వంలో ఏ రకమైన ఇబ్బంది ఉన్నా త్రూ వాలంటీర్ వాళ్ళకి సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యేది. ఆ కుటుంబానికి సంబంధించి ఏ చిన్న అంశం ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్లో ఉన్నా, ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేయాల్సింది ఉన్నా, లేకపోతే ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్లోకి వెళ్ళి తమకు సంబంధించిన తీసుకోవడం, ఇన్ఫర్మేషన్ నమోదు చేయడమో ప్రభుత్వానికి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ కోసం, లేదా ఆన్లైన్లో తమకు ఆ పథకం వస్తుందా లేదా ఏ రకంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేయడమో అందరికీ సాధ్యం కాదు. కాబట్టి అటువంటి సేవలన్నీ కూడా వాలంటీర్లు చేసి పెడుతూ ఉండేవారు. కేవలం ఒక్కరోజు పెన్షన్లు ఇవ్వడం మాత్రమే కాదు వాలంటీర్లు చేసిన పని. వాలంటీర్లు నిత్యం
ప్రతినిత్యం ఆ 50 కుటుంబాలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ప్రభుత్వంతో కనెక్ట్ కనెక్టింగ్ లింక్‌గా ఉంటూ వచ్చారు. ఇలా ఉంటున్న వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు కేవలం పెన్షన్ మాత్రం తీసుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగి ద్వారానో, ఇంకెవరి ద్వారానో. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే పెన్షన్‌లు పంపిణీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు సచివాలయ ఉద్యోగులను పక్కన పెట్టుకొని పోయి పెన్షన్‌లు పంపిణీ చేస్తున్నారు. గతంలో లేదది. సో, ఇప్పుడు అది చేస్తున్నారు. అలా కాకుండా మిగతా సేవలని మిస్ అవుతున్నామని ప్రజలు ఫీల్ అవుతున్నారు. వాలంటీర్లుంటే ఈ పని చేసి పెట్టేవాడు కదా! వాలంటీర్లుంటే ఈ సర్టిఫికేట్ నాకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కదా! వాలంటీర్లుంటే ఇగో ఈ సర్వీస్ నాకు అందించేవాళ్ళు కదా! వాలంటీర్లుంటే ఆన్‌లైన్‌లో ఏదో పనుంది నాకు రాదు అది చేసి పెట్టేవాళ్ళు కదా! ఇలా అనునిత్యం ప్రతి కుటుంబం వాలంటీర్లని గుర్తు చేసుకుంటోంది. వాలంటీర్లను గుర్తు చేసుకుంటూ వాలంటీర్లు చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఉండాలి అంటూ ప్రజలు కోరుకుంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోవడం వల్ల జరుగుతున్న డిస్కంఫర్ట్ ఏంటనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయనే విషయం పక్కన పెడితే, వాలంటీర్ల వ్యవస్థ వల్ల వైసీపీకి లాభమా, నష్టమా అనే విషయం పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీ దాన్ని తీసేయడం వల్ల రాజకీయంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుందా? లేకపోతే లాభం ఉంటుందా అనే విషయం పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మాత్రం పౌర సేవల్ని అందుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. పౌర సేవలు వాలంటీర్ల సమయంలో బాగా అందాయి కదా అని వాళ్ళని గుర్తు చేసుకుంటున్నట్టు కనపడుతోంది.